మనం ఎవరిని నమ్ముకున్నామండి? మన సర్వోన్నతుడైన దేవుడు నమ్ముకున్నాం. హల్లెలూయా. మనం ఆయన మీద విశ్వాసం ఉంచాం కాబట్టి ఆయన అరిచేతుల్లోనే మనల్ని చెప్పుకుంటూ ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? అరిచేతిలో ఉన్నామండి. హల్లెలూయా. చాలాసార్లు అరిచేతిలో ఉన్నాం, దేవుడు అరిచేతిలో ఉన్నాం అనుకుంటుంటాం, కానీ ఆ అరిచేతిలో ఏముందండి? అరిచేతిలో మన కొరకు వేయబడిన మేకు ఉంది. హల్లెలూయా. ఆ మేకు చేయబడిన గాయం ఉంది. ఆ ఇనప ఆ బలమైనటువంటి ఆ యొక్క శుద్ధితో కొట్టినటువంటి ఆ మేకు యేసయ్యని గాయం చేసింది. అలాగే బైబిల్లో ఏమన్నదంటే ఆయన పొందినటువంటి దెబ్బల వల్ల మనకి స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు అరిచేతుల్లో ఉన్నావు అన్నాడు కదా ఇప్పుడు ప్రభు. ఈ అరిచేతుల్లో ఏముందని? గాయం ఉంది. నీ కొరకు ఆల్రెడీ యేసు ప్రభు గాయాలు పొందాడు కాబట్టి నువ్వు ఎటువంటి శోధనలో వెళ్తున్నప్పటికి కూడా నీకు హాని కలగదు. దేవుని మహిమ కలిగింది. నీవు భయపడక్కర్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. నువ్వు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను. హల్లెలూయా. చిన్న విషయం అండి మన దేవుడు సేవకులుగా ఉండడం, దేవుడి బిడ్డలుగా ఉండడం. హల్లెలూయా. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసండి. ఆయన మన పెద్దాపురం వస్తే 2000 మంది పోలీసులు వచ్చారు. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి అంతమంది వస్తున్నారు, కలెక్టర్ గారికి ఎంతమంది వస్తున్నారు. మరి నువ్వు జీవం గల సైన్యములకు అధిపతులు యెహోవా బిడ్డవ కదా. హల్లెలూయా. నీ చుట్టూ ఎన్ని దేవదూతలు ఉంటాయో తెలుసా? నిన్ను కాపాడడానికి తన దేవదూతలకు ఆజ్ఞాపించాలని